కాకపోతే నేటి భారతదేశంలో ఎన్నో రాజకీయ ప్రకంపనలతోని ఊహించని వ్యక్తిగా మాకు తెలిసిన విషయం ఏంటంటే రామచంద్రరావు గారు రావడం అనేది. సో అది రెండు పార్శ్వాలుగా చూడవలసి వస్తుంది బీజేపీని. ఒకటి, బీజేపీ వెనుక ఉన్నది ఆర్ఎస్ఎస్ వల్ల ఏది చెప్తే అదే జరుగుతుందని చెప్పడం అనేది ఒక నగ్న సత్యం అయితే, రామచంద్రరావు గారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసేసి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక మంచి మనిషి, తనకు 40 ఏళ్ల సంది బీజేపీ ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్సీ కూడా గెలిచి ఉన్నాడు. తర్వాత మళ్ళీ కాలంలో అతని ఓటమి పాలు కావడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఏదైనా రాజకీయ పార్టీకి ఒక ఎజెండా అంటూ ఉంటుంది, ఆ ఎజెండా ప్రకారమే నడుస్తుంది. కానీ బీజేపీ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, జాతీయ స్థాయిలో బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, తెలంగాణకు గనుక బీజేపీ సీట్లు పెంచితే ఆ కాన్సెప్ట్తో తీసుకొని బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి అన్నాడు. మేము బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి మేము ఏం చెప్తున్నామంటే, ఇచ్చినందుకు సంతోషమే. కాకపోతే ఒకటి ఏంటంటే, మీ వాయిస్ మీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఎఫ్సీ అనుకుంటా, ఐ థింక్, ఏది ఏమైనా కూడా బీసీలకు పెద్దపీట కనుక మీరు వేస్తే మాత్రము అది భారతదేశంలో ఒక మరో చరిత్రగా మిగిలిపోతుంది. అంటే మోడీ గారు కూడా బీసీ వాడే కాబట్టి, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి, ఆ అవకాశం బీసీలు కల్పిస్తే ఇంకా బాగుండేదని ఒక అభిప్రాయం ఉంది. సరే, మీ ఎజెండా మీకు ఉంటుంది, మీ పార్టీ విధానాలు మీకు ఉంటాయి కాబట్టి అలా తప్పుబట్టే అంత పరిస్థితి మాకేం లేదు. కాబట్టి ఏది ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉందో లేదో మాకు తెలియదు. కానీ దాన్ని విశ్లేషించి దాన్ని తప్పుబట్టడమో ఉప్పుబట్టడమే కాదు, ప్రజాస్వామికంగా మేము చెప్పేది ఏంటంటే, బీసీలకు అధిక ప్రాధాన్యత ప్లస్ 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కానీ గతంలో ఉన్న బండి సంజయ్ గారి నేతృత్వంలో జరిగిన రాష్ట్ర అధ్యక్ష పదవి, తర్వాత కిషన్ రెడ్డి గారు వచ్చిన అధ్యక్ష పదవి, రామచంద్రరావు గారు వచ్చిన అధ్యక్ష పదవిలో చూస్తే మాత్రము రామచంద్రరావు గారు అయితే సౌమ్యుడు, అంటే వాళ్ళ సౌమ్యులు కారని కదా నా ఉద్దేశము. కాకపోతే రామచంద్రరావు గారు అందరినీ కలుపుకొని తిరగగలిగే వ్యక్తి. తనకు ప్రస్తుతానికైతే ఏ పార్టీ అధికారంలో తెలంగాణ లేకపోయినా కూడా వాళ్ళిద్దరికి మాత్రం గతంలో పనిచేసిన ముగ్గురికి మాత్రం ఒకరు ఎంపీగా ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు, తర్వాత బండి సంజయ్ గారు. బట్ ఈయనే ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఏదైతే నియామకమైనరో అది చాలామంది ప్రజలకు ఏంటంటే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే చాలా సౌమ్యుడు, ఎటువంటి కరప్షన్ అలిగేషన్స్ అట్లాంటివి కూడా ఏం లేనటువంటి వ్యక్తి అయినా కూడా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనుభవం ఆయన పైన ఉంది. ప్రజల యొక్క సమస్యలపైన ఆయనకు పూర్తి స్థాయి లోపల నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంతేకాకుండా ఒక మంచి చదువుకున్న వ్యక్తి, పూర్తి స్థాయి లోపల పార్టీకి సంబంధించిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని అంతటి కూడా అవలోకనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన సైద్ధాంతికంగా పార్టీకి బలంగా ఉంటారు. అదేవిధంగా ప్రజా సమస్యలపైన పూర్తి స్థాయి లోపల అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజా ఉద్యమాల్లో కూడా పూర్తి స్థాయి లోపల అగ్రెసివ్గా ముందుకెళ్తారనేసి మేము భావిస్తున్నాం. దాని కారణంగా ఏంటంటే ఫ్యూచర్లో కూడా రాష్ట్రం లోపల భారతీయ జనతా పార్టీ బలం పొందుకునేటువంటి అవకాశం ఉందనేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల్లో ఏంటంటే అగ్రెసివ్ లీడర్ కావాలనేసి అనుకుంటా ఉన్నారు. సో అటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తే రామచంద్రన్న కూడా. సో రామచంద్రరావు గారు ఏంటంటే గతంలో విద్యార్థి పరిషత్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో అప్పుడు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి అధ్యక్షుడిగా సెక్రటరీగా పనిచేయడం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యము, ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన బలంగానే ఉద్యమాలలో పార్టిసిపేట్ చేస్తారు. దాని కారణంగా ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ పైన ఆకర్షణ ప్రస్తుతం ఏదైతే ఉందో అది మరింత కూడా పెరుగుతుందనేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం.